రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగపేట సర్వే నంబర్ 148, 149, అల్మాస్గూడ సర్వే నంబర్ 122, 123, 124, 129 గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ సమస్యలను ఎత్తివేస్తున్నట్లు కలెక్టర్ జీవోను అమలు చేయడంతో గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ పరిధిలో నిర్వహిస్తున్న కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారని కాలనీ వాసులు బడంగపేటలో సబితా ఇంద్రారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గత 17 సంవత్సరాలుగా ఎవరూ పరిష్కరించని సమస్యను సబితా ఇంద్రారెడ్డి పరిష్కరించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని వారికి రుణపడి ఉంటామన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బడంగపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి, కార్పొరేటర్లు ఏనుగు రామరెడ్డి, సోర్నగంటి అర్జున్, భీమిడి జంగారెడ్డి, గ్రీన్ జోన్ ఐక్య పోరాట సమితి కన్వీనర్ మోహన్, గ్రీన్ జోన్, ఓపెన్ జోన్ కాలనీ వాసులు పాల్గొన్నారు. చెరగని నవ్వుల సంతకమై చరిత్రనే రాసింది. మహిళా స్ఫూర్తిని ప్రపంచమంతా మంత్రిగా తను చాటింది. ప్రజల బాధల్లో భాగమవుతూ బాధ్యతగా గదిలింది. నిరంతరం మను నిత్యం అండగా సబితమ్మ నిలిసింది. గ్రీన్ జోన్ సమస్య గురించి తీవ్రంగా ఉన్న సమస్య దాదాపు 2012 నుంచి గ్రీన్ జోన్ ప్రకటించడం జరిగింది. అంతకుముందు అన్నీ కూడా గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లతోటి కట్టుకోవడం జరిగింది. కట్టుకున్న తర్వాత 2012లో ఎప్పుడైతే హెచ్ఎండి వాళ్ళు సర్వే చేసినప్పుడు దాన్ని ఓపెన్ ప్లేస్ గ్రీన్ జోన్ అని చెప్పేసి హెచ్ఎండి పరిధిలో ఉన్నప్పుడు దాన్ని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి దశల వారీగా తర్వాత కార్పొరేషన్ అయ్యింది. తర్వాత ఇప్పుడు హెచ్ఎండి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కూడా హెచ్ఎండిఏకు వినతిపత్రం ఇచ్చిన తర్వాత కూడా దాని పరిష్కారం చేయలేకపోవడం వల్ల అది బాగా తీవ్రంగా అయ్యి ఈ అన్ని కాలనీస్ వచ్చేసి సర్వే నెంబర్లు వచ్చేసి 122, 124, 123, 129 ఈ అల్మాజ్గూడలో 8 కాలనీలు బాగా సఫర్ అయిన రోజులు ఉన్నాయి. ఇది ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్లకు లోన్స్కు పోయినప్పుడు గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి పోయినప్పుడు మీవి గ్రీన్ జోన్స్ ఉన్నాయి, ఓపెన్ జోన్స్లో ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో లోన్ ఇవ్వడం జరగదని చెప్పేసినప్పుడు అప్పుడు ఆ ఇల్లు కొన్న వాళ్ళు బాగా బాధపడ్డారు. అయ్యో ఇంత దూరం మాకు తెలియకుండా వచ్చి కొన్న తర్వాత ఈ సమస్యలు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి. అప్పట్లో దానివల్ల కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ లోన్స్కు పోయి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ బ్యాంకులో ఉన్నప్పుడు 6.5, 6.4, 6.7 గవర్నమెంట్ బ్యాంకులో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ ఫైల్స్ పోయినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా 10.5, 9.5 నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ చేసి వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల సామాన్యుడు లోన్ కట్టలేని పరిస్థితిలో ఈ 10-15 ఏళ్ళు బాగా సఫర్ అయిన రోజులు ఉన్నాయి. అదైతే వచ్చిన తర్వాత మన గౌరవనీయులు మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు గ్రీన్ జోన్ వచ్చింది మేడం, ఇట్లా పరిస్థితి ఇట్లా ఉన్నది, చాలా ఇబ్బంది పడుతున్నారు, కట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు, ఇవన్నీ పట్టా ల్యాండ్స్, ఆ ల్యాండ్లలో ఇది ఇబ్బందిగా వస్తుందని చెప్పేస్తే దాన్ని చూసి అప్పుడు ఒక సొసైటీ ఏర్పాటు చేసి దానివల్ల తీసుకొని మేడం గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు నేను చేస్తానని చెప్పడం ద్వారా దానివల్ల ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసిన తర్వాత దాని మేడం గారి దగ్గర తీసుకుపోయిన తర్వాత మళ్ళీ దానికి హెచ్ఎండికి పంపించి ఆ హెచ్ఎండి నుంచి నిన్న అయితే 5వ తారీఖు ఏదైతే జివో ఇచ్చిందో దాని అన్ని కాలనీస్ కూడా సంతృప్తి పడి మేడం గారు ఎంబడి ఉండి మేడం గారు చేసిన కృషిని ఎప్పుడు మేము మర్చిపోలేమని చెప్పేసి కాలనీ అందరూ కూడా ఏకగాటిగా వచ్చి మేడం గారికి అందరి కాలనీ తరఫున ఒక 24 డివిజన్ ఏనుగు రామరెడ్డి తరఫున కాలనీ తరఫున అందరికీ కూడా మేడానికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి, ఎందుకంటే 20 ఏళ్ల సంధి కాని పని మేడం గారు దృష్టికి తీసుకుపోయినప్పుడు చేసినందుకు మేడానికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాం. సబితా ఇంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయిన తరుణములో సబితా ఇంద్రారెడ్డి గారు మొట్టమొదటి మాట అన్నది ఏంటంటే ఇది కష్టము, ఇది కాకపోవచ్చు అనే మాటలో చెప్పడం జరిగింది. అసొంటి కష్టం అనే మాటని ఈ కాలనీలకు సంబంధించినటువంటి బాధలని గమనించిన ఎడల ఆమె ఒకసారి ఆలోచించింది. ప్రతిసారి పోయినప్పుడల్లా కాలనీలకు ఎక్కడ ఎదురుపడ్డా కానీ అమ్మ గ్రీన్ జోన్, ఓపెన్ జోన్,
ఆ సమస్యను ప్రతి సమస్యను ఆమె దృష్టిలో తీసుకుపోయినప్పుడు ఆమె తీవ్రంగా దాని మీద దృష్టి పెట్టి ఆలోచన పెట్టి ఎట్లయినా సరే ఈ కాలనీ వాసులని ఈ గ్రీన్ జోన్ ఓపెన్ జోను ఈ ప్రభుత్వంతో మాట్లాడి చర్చలు జరిపి కనీసం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని మార్చాలని ఒక సంకల్పంతో పనిచేసిన ఏకైక వ్యక్తి ఈరోజు ఈ యొక్క ఎత్తివేసి జోన్ని ఓపెన్ జోన్ని ఎత్తివేసిన ఏకైక వ్యక్తి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికే దక్కుతుంది. ఎల్లకాలము ఎప్పుడు కూడా సబితా ఇంద్రారెడ్డి గారికి ఈ కాలనీ వాసులు మర్చిపోవద్దు. ఇక మరిస్తే వాళ్ళంత మూర్ఖులు ఎవరు ఉండరు అనేది కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే అన్నం పెట్టినోని దెబ్బ కొట్టినోని ఎప్పుడు మరవరని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఈరోజు మనకు తల పట్టుకొని పోతే గిన్నె పట్టుకొని పోతే అమ్మ గిన్నె నిండా అన్నం పెట్టి మనకు భుజించి తినమని చెప్తా ఉంది. తిని నిమ్మడంగా ఉండే సమయం ఆసనమైంది. అటువంటి అవకాశం కల్పించినటువంటి మన తల్లి లాంటి బ్రదర్ చెప్పిండు, మన తల్లిని ఆ తల్లి స్థానంలో ఉంచి కాపాడుకుందామా వద్దా అనేది ఒక్కసారి కాలనీ వాసులందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఈ టైము ఈ సందర్భం ఏర్పడ్డది. ఈ సందర్భంలో మీరందరూ కూడా దయచేసి ఆమెని మర్చిపోవద్దని చెప్పి ఆమెకు రుణపడాలని చెప్పి ఎప్పుడు కూడా ఆమెతో కలిసి మనకు ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి తీవ్రమైన సమస్యను గట్టెక్కించినటువంటి ఈ గ్రీన్ జోన్ ఓపెన్ జోన్ ఎత్తేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మున్సిపల్ శాఖ కేటీఆర్ గారికి, అందులో ముఖ్యంగా ఈ స్థానిక ఎమ్మెల్యే మహేశ్వరం సంబంధించినటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఆమెకు శిరస్సు వంచి ఈ కాలనీవాసులందరి తరపున ఆమె పద్మ పాదములకు నమస్కరిస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చెప్పి అది ఆ సమస్యను మేడం దృష్టి తీసుకుపోయినప్పుడు మేడం గారు సానుకూలంగా స్పందించి ఈ యొక్క సమస్యను సోదరులు రామిరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి మీటింగ్ ఎక్కడ పోయినా అల్మాసూడ కానీ లేకుండా బరంపేట ఎప్పుడు మీటింగ్ పోయినా కానీ ఈ సమస్య మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది కాలనీ సోదరులందరూ కూడా. దాన్ని ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవ్వండి, మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ గారినివ్వండి, అలా దృష్టి తీసుకుపోయి ఈ సమస్యను క్యాబినెట్లో ఏదో వీళ్ళు ఒక్కటి పని చేసే కాదు, క్యాబినెట్లో ఇది రిజర్వేషన్ పాస్ చేసుకొని సంబంధిత అధికారులకు ఈ యొక్క రిజర్వేషన్ ఇవన్నీ కూడా చేసిన అన్నీ అధికారికంగా పంపించి అక్కడ అధికారుల నుంచి విముక్తి కలిగినటువంటి ప్రియతమ నాయకురాలు సబితమ్మ గారిని రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇలా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం ఇప్పుడే అన్నారు కొందరు పెద్దలు, మాకు ఎల్లకాలం మేము అమ్మడమే ఉంటాం, ఆ రుణం తీర్చుకుంటాం. ఆ రుణం తీర్చుకునే అవకాశము రాబోయే ఎలక్షన్ నోటీస్ వచ్చింది. కాబట్టి ఒక లీడర్ అనే వ్యక్తి ఏం ఆశిస్తాడో ప్రజలతోనంటే ఒక ఓటే ఆశిస్తాడు. ఒక ఓటు వేసి గెలిపించినప్పుడు 5 ఏళ్ళు మనకు ఒక సేవకుల్లాగా పనిచేస్తారు. సమస్యలు తీసుకుపోయిన సమస్యలు కాకుండా సమస్యలు అడిగి ఆ సమస్యలను కూడా దృష్టిలో తీసుకొని పోయి సంబంధిత అధికారుల దృష్టిలో తీసుకొని పోయి ఆ పరిష్కారం చేసి ఆలోచన చూడ లీడర్కు ఆ లీడర్కి ఉన్న లక్షణాలు ఇలా ఆమె అడుగుజాగలో పనిచేస్తుంటే మా కార్పొరేటర్ కూడా ఆ రకంగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఆ రుణం తెలుసుకునే అవకాశం మీ అందరూ కూడా బడంగ్పేట్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్ కానివ్వండి, ఈ కాలనీలో ఏదైతే ఇన్ని రోజుల సంది గత సుమారుగా 15 ఏళ్ళ సంది ఏదైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళ యొక్క ప్లాట్ వాల్యూ ఇలా డబుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా పర్మిషన్ లేకుండా కట్టుకుంటే నానా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించినందుకు ప్రజల తరపు నుంచి మరొకసారి మేడం గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మైసెల్ఫ్ ఏ మోహన్, గ్రీన్ జోన్ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్. దాదాపు 2007 నుంచి 2023 టిల్ టుడే వరకు బడంగ్పేటలోని 3 కాలనీలు, అల్మాస్గూడలోని 7 కాలనీలు ఈ ఓపెన్ స్పేస్లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యాయి. ఆ కాలనీలు ఏంటంటే న్యూ తిరుమల నగర్ పార్ట్ 1, ఎంఆర్ఆర్ కాలనీ, శ్రీ సాయి హోమ్స్, వెంకటేశ్వర కాలనీ, ఏఆర్సీఆర్ కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీ అండ్ ఎస్ఆర్ హిల్స్ అండ్ విశాఖ నగర్ కాలనీస్. ఈ మేజర్గా ఈ 10 కాలనీలు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయంటే, ప్రాబ్లం నెంబర్ 1 ఏంటంటే గ్రామ పంచాయతీ పర్మిషన్స్తో ఇనిషియల్గా కట్టుకోవడం జరిగింది. 2013లో బడంగ్పేట్ని మున్సిపాలిటీగా కన్వర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిందో అప్పుడు ఈ ఓపెన్ జోన్లో ఉండడం వలన కొత్త ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ ఈ ఓపెన్ స్పేస్లో ఇవ్వలేదు. అయినా మేము మున్సిపల్ కార్పొరేషన్కి ఇయర్లీ 2 times ట్యాక్స్ పే చేస్తున్నాము. కానీ మున్సిపాలిటీ
కార్పొరేషన్ నుంచి మాకు ఎలాంటి ప్రయోజనం దొరకలేదు. మూడో పాయింట్ ఏంటంటే ఈ ఓపెన్ స్పేస్లో ఉండడం వలన మేము గవర్నమెంట్ బ్యాంక్స్కి అప్రోచ్ అయితే హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ ఫ్యూ ప్రైవేట్ బ్యాంక్స్ మాత్రమే లోన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంటే 10కి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆర్థిక భారం పెరుగుకుంటూ వచ్చింది గ్రీన్ జోన్ ఓపెన్ స్పేస్లో కొనడం వల్ల. అది ఒక పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే మా అవసరాలకు కానీ మా పిల్లలకు కానీ ఈ ఓపెన్ స్పేస్లో ఇల్లు అమ్మాలన్నా కొనాలన్నా చాలా కష్టమైంది. బయట ధర కంటే చాలా తక్కువ ధరకి ఇక్కడ అడగడం జరిగింది. ఈ మేజర్గా ఈ 4 ప్రాబ్లమ్స్ మేము బాగా ఫేస్ చేశాము. ఈ 10 కాలనీలు ఈ 4 ప్రాబ్లమ్స్ మేము స్థానిక కార్పొరేటర్స్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ అయిన రామిరెడ్డి దగ్గర గారికి, ఏనుగుల రామిరెడ్డి గారి దగ్గరికి, జంగారెడ్డి అన్న గారి దగ్గరికి మరియు వెంకటరెడ్డి అన్న గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ విని పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మేడం గారు కూడా మా రామిరెడ్డి అన్నట్టు ఇది చాలా పెద్ద ప్రాబ్లం, ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఇమీడియట్గా సాల్వ్ చేసేదాన్ని, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. అయినా మేము మేడంని రిక్వెస్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మేడం కూడా ఇమీడియట్గా ఈ ఇష్యూ గురించి కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించి మేడం గారి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రీన్ జోన్ ఐక్యకార్యాచరణ సమితులు అందరం కలిసి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. కలెక్టరేట్ ఆఫీస్లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో కలెక్టరేట్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఒక కమిటీ వేసి కమిషనర్కి పంపించడం జరిగింది. కమిషనర్ నుండి ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓ గ్రౌండ్ లెవెల్ వరకు దీని మీద అనాలిసిస్ చేసి ఒక రిపోర్ట్ పంపించడం జరిగింది. సో రిపోర్ట్ అంతా అయిపోయిన తర్వాత హెచ్ఎండిఏకి పంపించడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో కేసీఆర్ గవర్నమెంట్లో ఈరోజు ఈ 10 కాలనీలకి విముక్తి లభించింది. విముక్తి మీన్స్ ఇండిపెండెన్స్ వచ్చినట్టు ఇవాళ. సో ఇన్ని రోజులు చాలా కష్టపడ్డాము. సో మేము ఎప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారికి రుణపడి ఉంటాము. ఇంకోటి హెచ్ఎండిఏ మాకు నిన్న 5th గెజెట్ రావడం జరిగింది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో ఏముందంటే క్లియర్గా రాసున్నారు, ఎలాంటి ఎనీ అబ్జెక్షన్ లేకుండా. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఫ్రమ్ ఓపెన్ స్పేస్ టు రెసిడెన్షియల్ జోన్ ఇన్ సర్వే నంబర్స్ అన్ని రాశారు. 148/A, 148/A1, 148/A2, 148/AA, 148/E and 149/A and 149/A1, 149/A2, 149/AA, 149/E, 149/EE, 149/U of Badangpet, Rangareddy district to extent of 27 acres and survey number 122, survey number 122/A and survey number 122/AA, 123, 124 and 124/1 and 129 Almasguda, Balapur Mandal, Rangareddy district to extent of acres 52.996. Altogether, like Badangpet survey numbers మరియు Almasguda survey numbers altogether 80 ఎకరాలని ఓపెన్ స్పేస్ నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చడం జరిగింది. ఇది చాలా పెద్ద విముక్తి కలిగినట్టు బడంగ్పేట్ కాలనీస్ కానీ మరియు అల్మాస్గూడలో విలేజెస్ కానీ. సో ఇలా ఈ చేంజ్ చేయడం వల్ల ఒక్కొక్క ప్లాట్కి మినిమం అసెట్ అండి 150 గజాలు ఉంటే ఒక గజం మీద 10,000, 15 lakhs బెనిఫిట్ అవుతారు సార్. అసెట్ వాల్యూ అంటున్నాను నేను ఇక్కడ. అసెట్ 15 lakhs బెనిఫిట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాల స్క్వేర్ యార్డ్ ఒక ఇల్లు కానీ ప్లాట్ ఉంటే 20 lakhs బెనిఫిట్ పొందుతారు. సో ఇదంతా ఈరోజు ఈ ఓపెన్ స్పేస్ నుంచి రెసిడెన్షియల్ జోన్ మారడం వల్ల మా అసెట్స్ వాల్యూ అన్నీ పెరగడం జరిగింది. నిజంగా వీఆర్ హ్యాపీ. ఈరోజు చాలా సంతోషమైన రోజు మా అందరికీ, బికాజ్ ఆఫ్ సబితా ఇంద్రారెడ్డి మేడం వల్ల. సబితా మేడం చాలా కష్టపడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరిగింది. మేము ఎల్లప్పుడూ మా గ్రీన్ జోన్లో ఈ 10 కాలనీలు ఎల్లప్పుడూ మేడంకి రుణపడి ఉంటాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.